మాస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం టెట్కి సంబంధించినటువంటి 8వ తరగతికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 0.4 బార్ అంటే మనకు దశాంశంలో ఉన్నది, ఇది మనం రూపాన్ని అకరణీయ రూపంలోకి మార్చాలి. సో ఫస్ట్ దీనికి వచ్చేసి ఫార్ములా 0.0 ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A/9. మనకి ఇక్కడ పాయింట్లో 1 బార్లో 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి మనము 1 టైం 9 వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 0.4 బార్ అంటే 4/9. ఇది ఆన్సర్ ఈజ్ 4/9. అలా కాదు, మనం సెకండ్ మెథడ్లో చేయాలి. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకా సెకండ్ మెథడ్ చూసుకున్నట్టయితే దీన్ని మనం మొత్తంని సమ్ని x ఈజ్ ఈక్వల్ టు 0.4 బార్ అనుకున్నాము. అయితే x ఈజ్ ఈక్వల్ టు మనం 4 బార్ని ఓపెన్ చేసి కనుక 4 ఎన్ని టైమ్స్ అయినా రాసుకో. సో అండ్ సో ఇక్కడ దశాంశం యొక్క అవధి 1 కాబట్టి మళ్ళీ నెక్స్ట్ 1 ఇరువైపులా 10 చే గుణించాలి. ఎందుకంటే ఇది దశాంశమానంలో ఉంది కాబట్టి ఇరువైపులా 10 చే గుణించాలి. 10 చే అంటే 10x, x ఈజ్ ఈక్వల్ టు 10x 4 పాయింట్. ఇక్కడ మనం 10 చే గుణిస్తున్నాం కాబట్టి 4.44. ఇది సెకండ్ సమ్. ఇది ఫస్ట్ సమ్ అండ్ సెకండ్ సమ్ని మనము మైనస్ చేయాలి. సో ఇది ఫస్ట్ సమ్ అండ్ ఇది ఫస్ట్ అండ్ ఇది సెకండ్. దీంట్లో నుండి మనం ఒకటి తీసేసినట్లయితే 9x ఈజ్ ఈక్వల్ టు 4.000 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 4/, ఈ 9 మనం ఇది తీసుకుంటే 4/9. సో మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4/9. కాబట్టి మనం ఇది సెకండ్ మెథడ్లో అయితే ఈజీగా మనం టెట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకొక విధానం సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే 0.54. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? 0.AB బార్. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? AB/99 అవుతుంది. సో 99 AB/99 అంటే 54/99 54. సో చూడండి సెకండ్ మెథడ్ వచ్చేసి 0.54 ఈజ్ ఈక్వల్ టు 0 + 54 అంటే 54 బార్. సో 0 + 54/0 అంటే మనం ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 99. సో ఈజ్ ఈక్వల్ టు 54/99 ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చిన మనం సెకండ్ మెథడ్లో చేసినట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి మెథడ్ x, దీని మొత్తాన్ని x అనుకుంటే మనం దీనిని x ఈజ్ ఈక్వల్ టు ఈ 4 బార్ని తీసేస్తే ఎన్ని టైమ్స్ అయినా రాసుకోవచ్చు. సో 3 టైమ్స్ రాసుకున్నాము. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ వచ్చేసి అవధి దశాంశం యొక్క అవధి 2 ఉంది కాబట్టి మనం ఇరువైపులా 100 చే గుణించాలి. ఎందుకంటే ఇక్కడ 2 అవధి ఉంది కాబట్టి దానిని మనం 100 చే గుణించాలి. సో ఇక్కడ మనకేమవుతుంది? ఫస్ట్ దీన్ని 100x ఈజ్ ఈక్వల్ టు 54. మనము సెకండ్ ఈక్వేషన్ నుండి ఫస్ట్ ఈక్వేషన్కి మైనస్ చేయాలి. సో 2 నుండి 1 తీసివేయగా అప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 54.54. సో 54. x ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 0.54. సో మనం ఇక్కడ మైనస్ చేసినట్టయితే 100లో నుండి x పోతే 99x ఈజ్ ఈక్వల్ టు 54.000. సో ఈజ్ ఈక్వల్ టు x ఇది 99x ఈజ్ ఈక్వల్ టు 54 అంటే ఈ 99ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలి. సో 54/99 కావున మనకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 54/99. ఇక్కడ కూడా సేమ్ 54/99 వచ్చింది. 2 మెథడ్స్లో ఏ మెథడ్ చేసిన మనకు ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.